కాంతుని అదిగో కదలేవా లక్ష్మీ రమణుని అదిగో కదలేవా సబుజ పదారిని నారాయణ శ్రీమన్నారాయణ నీళ్ళు పోసుకొని వంచి మారా గూళ్ళు కట్టిండ నేను ఇంకా చూడలే లేదా నాయన అయినా ఈ 11 పర్వతానికి చేరు వచ్చినాం కదా అయినా మా అమ్మ పిలి అమ్మా 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 శీలమ్మ కొండమ్మ శీలమ్మ కొండమ్మ శీలమ్మ కొండమ్మ కదప్ప శీలమ్మ కొండమ్మ శీలమ్మ కొండమ్మ శీలమ్మ కొండమ్మ కాదు శీలమ్మ కొండమ్మ ఎలా నేలకు మెత్తా చిన్నప్పుడు దాన్నే నాకిల్లదా అమ్మా 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 మేమిద్దరు అట్లా ఉన్నాం మాకేనా ముందు ఎక్కువ చేయండి అక్క మా ఆయన ఏమి ఇట్లా పట్టుకో ఉన్నాడు ఈ బదుట దించడం నాయన అమ్మా రామ్మా నా శిశువుని చూడము కదప్పా శిశువు చూడము స్వామి నాకే ఆ స్వామి కొంచెం కలెక్షన్ ఉంది వైర్ పెరిగితే అది మాకు కరెక్ట్ ఫీజు కనెక్షన్ ఉంది నాకేందో పండ్లు ఉదిరిపోతాను కనెక్షన్ ఉందంటారంటే నాకు పండ్లు ఉదిరిపోయినమ్మా ఏమ్మా స్వామి అందుకే నీకేలా వస్తానన్న శిశువు లేదంటే అమ్మా స్వామి అయితే మాతో ఇక్కడ పిలిపించిన కారణం ఏమో తల్లి స్వామి మీరెవరు మేము బ్రాహ్మణులు కదా బ్రాహ్మణ పేద బ్రాహ్మణులు అవునా స్వామి అవునమ్మా స్వామి నాకు లేక లేక కుమార్తె పుట్టింది నా కుమార్తెకి నామకరణం చేయాలి స్వామి నీ కుమార్తెకి నామకరణం నామకరణం చేయాలంటే మా శిశువుని కొన్ని మంత్రాలు చెప్పించి నామకరణం చేస్తాము ఎట్లా బండి వచ్చిన బాగుందాం బాగా పుట్టుకున్నాము జుట్టు బాగా పుట్టుకుందా అంతే మీ సాంపోలికే కాళ్ళ కనపడుతుంది చేతులు కనపడలా కదమ్మా స్వామి అంటే ఉడకాలం కదా అయినా స్వెటర్ వేసినాను అందుకే లోపల ముడుచుకొని ఉంది ఉడకాలము నాయన శిశువా సరిగ్గా ఈ బిడ్డకి నామకరణం చేయాలంటే రా
కొన్ని మంత్రాలు చెప్తావా నాకు కాలు చేస్తాడు చెప్తావా లేదా